1398 విక్రమీ శకం 1455 జ్యేష్ఠమాసం పౌర్ణమి నాటి బ్రాహ్మీ ముహూర్తంలో కాశీనగరంలోని ఆ లెహర్తారా సరోవరం, ఎక్కడైతే సర్వసృష్టి రచనాకారుడైన కబీర్ పరమాత్మ ఈ పృథ్వీ నుండి 16 శంఖ క్రోసుల దూరంలో తమ నిజధామమైన సత్యలోకం నుండి శిశురూపం ధరించి తమ తేజోమయ శరీరాన్ని తేలికపరచుకుంటూ తామర పుష్పంపై ప్రత్యక్షమయ్యారు. ఇందుకు ప్రత్యక్ష సాక్షి అష్టానంద ఋషి. ఈ సంఘటన మొత్తాన్ని చూసిన ఋషులవారు ఆశ్చర్యచకితులవుతూ ఆలోచనలో పడతారు. ఈరోజు ఎటువంటి అద్భుత దృశ్యాన్ని చూశాను. ఇది నా భక్తికి ప్రతిఫలమా లేదా ఏదైనా భ్రమ? గురుదేవులను అడుగుతాను. ఋషి అష్టానందుల వారి గురుదేవులు స్వామి రామానంద గారు. వారు విష్ణుదేవుని ఉపాసకులు మరియు వైష్ణవ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉండేవారు. ఇందుకోసం వారు 1400 మంది ఋషులైన శిష్యులను ప్రచారకులుగా కూడా తయారు చేస్తారు. గురుదేవులకు ప్రణామాలు. ప్రణామం. విషయం ఏంటి అష్టానంద? ఏదో సందిగ్ధంలో ఉన్నట్టున్నా? ఓ గురుదేవా, మీ ఆజ్ఞ అయితే నా సందేహానికి సమాధానం కోరుకుంటున్నాను. చెప్పు, విషయం ఏమిటి? ఓ గురుదేవా, ఈరోజు నేను సాధన చేస్తున్న సమయంలో ఆకాశం నుండి ఓ కాంతి క్రింద వైపు రావడం కనిపించింది. దాన్ని నా కన్నులు భరించలేకపోయాయి. ఇంకా నా కన్నులు మూతపడ్డాయి. దాని తరువాత నా కన్నుల ముందు ఒక నవజాత శిశువు ప్రతిబింబం తయారైంది. కన్నులు తెరిచి చూసిన తరువాత ఆ కాంతి సరోవరంలో ఒకచోట కేంద్రీకృతమై కనిపించింది. ఓ గురుదేవా, దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి. ఇది నా భక్తికి ప్రతిఫలమా లేక ఏదైనా దృష్టిదోషమా? ఓ ఋషులవారా, ఇది భక్తికి ప్రతిఫలము కాదు, అలాగే దృష్టిదోషము కాదు. ఇటువంటి ఘటనలు ఎప్పుడు జరుగుతాయంటే, పైనున్న లోకాల నుండి ఎవరైనా దివ్యపురుషుడు భూమిపై అవతారధారణ చేసేందుకు వచ్చినప్పుడు, ఇంకా ఎవరైనా ఒక స్త్రీ గర్భంలో నివసించిన తరువాత బాలకుని రూపధారణ చేసి ఆమెను తల్లిని చేస్తూ తాము చేయదలుచుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. అష్టానంద, ఎవరో దివ్యపురుషుడు పైలోకాల నుండి వచ్చారు. ఇప్పుడు కాశీనగరంలో ఎవరింట్లోనో జన్మించి తన ప్రారబ్ధాన్ని పూర్తి చేసుకుంటారు. రామానంద స్వాముల వారు తమ జ్ఞానం ఆధారంగా అష్టానందుల వారి సందేహాన్ని నివృత్తి చేశారు. స్వాముల వారి నమ్మకమేమంటే, అవతారం తల్లి గర్భం నుండే జన్మించడం జరుగుతుంది అని. కాని స్వాముల వారికి ఏ జ్ఞానం లేదంటే, ఇక్కడ ఎటువంటి అవతారాలు లేవు, కాని స్వయంగా పూర్ణ పరమాత్మ అవతరించారు. ఎవరైతే ఏ తల్లి గర్భం నుండి జన్మించరో అక్కడే, అదే కాశీనగరంలో నీరు నీమా అనే పేర్లు కలిగిన ముస్లిం దంపతులు కూడా నివసిస్తూ ఉండేవారు. అలాగే వారు ఇదే జన్మలో వారు బ్రాహ్మణుడు మరియు బ్రాహ్మిణి. నీరు పేరు గౌరీశంకర్ మరియు నీమా పేరు సరస్వతిగా ఉండేవి. వారికి ఎటువంటి సంతానము కూడా లేదు. వారు శివభగవానుణ్ణి పూజించేవారు. ఇంకా నిస్వార్థంగా శివపురాణ గాథలను వినిపిస్తూ ఉండేవారు. వారి ఈ నిస్వార్థ సేవ ద్వారా పెరుగుతున్న హిందూ ధర్మ ప్రచారాన్ని చూసి ముస్లింల ద్వారా బలవంతంగా వారు మహమ్మదీయులుగా మార్చబడ్డారు. దీని తరువాత హిందూ ధర్మానికి చెందిన ఇతర పండితులు, బ్రాహ్మణులు నీరు నీమాలను మహమ్మదీయులుగా ప్రకటించి కథాగానాలు చేయటాన్ని, గంగా తీరంలో స్నానాదికాలు చేయటాన్ని నిషేధించారు. దాని తరువాత నీరు మరియు నీమా ప్రతిరోజు లెహర్తారా సరోవరంలో స్నానాదికాలకు వెళుతూ ఉండసాగారు. వారు ముసల్మానులుగా మార్చబడినప్పటికీ వారిలో శంకర భగవానునియందు భక్తి శ్రద్ధలు నిశ్చలంగా ఉన్నాయి. ప్రతిరోజులాగే బ్రాహ్మీ ముహూర్తంలో ఈరోజు కూడా నీరు మరియు నీమా లెహర్తారా సరోవరంలో స్నానం చేసేందుకు వెళుతూ ఉన్నారు.
సంతానం లేని కారణంగా నీమా తన భగవానుడైన శివశంకరుణ్ణి రోధిస్తున్న హృదయంతో ప్రార్థిస్తూ వెళుతూ ఉన్నది. ఓ శంకరు భగవానుడా, నీ దర్బార్లో చిన్నారుల కొరత ఏవైనా ఉందా? ఒక్క చిన్నారిని నాకు ఇచ్చినట్లయితే నేను ఈ ప్రపంచంలో భాగాన్ని అవుతాను. చూడు నీమా, మన భాగ్యంలో సంతానం లేదు. ఒకవేళ ఉన్నట్లయితే ఆ భగవంతుడు ముందే ఇచ్చేవారు. నీవు రోధించవద్దు. ఇలా ఏడ్చి ఏడ్చి నీ కళ్ళు పాడైపోతాయి. మన వేలు పట్టుకుని నడిచేవారు ఎవరూ ఈ ప్రపంచంలో లేరు. ఈ ప్రకారంగా పరస్పరం చర్చించుకుంటూ నీరు మరియు నీమా లహర్తారా సరోవరానికి చేరుకుంటారు. ఎక్కడైతే పరమాత్ముడు ముందుగానే తామర పుష్పంపై ప్రకటితమై ఉన్నారు. ముందుగా నీమా స్నానం చేసి సరోవరం నుండి బయటికి వస్తుంది. తరువాత నీరు స్నానం చేసేందుకు సరోవరంలోకి ప్రవేశిస్తాడు. నీరు స్నానం చేస్తున్న సమయంలో అప్పటికే స్నానం చేసిన నీమా వస్త్రాలను ఉతికేందుకు మళ్లీ సరోవరం తీరానికి వస్తుంది. ఆమెకు ఎదురుగా తామర పుష్పంపై ఏదో కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. దాన్ని చూసి ఏదో సర్పం పడగను కదిలిస్తూ ఉంది అనుకుంది. చూడండి, తామర పుష్పంపై బాలుడున్నాడు. తామర పుష్పంపై బాలుడున్నాడు. ఈమె అయితే పిల్లల కోసం పూర్తిగా పిచ్చిదైపోతోంది. ఇప్పుడు ఈమెకు నీటిలో పిల్లవాడు కనిపించాడు అని చెప్తోంది. ఓ శంకర భగవానుడా, ఈమెకు సద్బుద్ధినివ్వు తండ్రి. చూడండి చూడండి, తామర పుష్పంపై బాలుడున్నాడు. చాలించు నీమా, నీకు ఇక్కడ నీటిలో కూడా బాలకుడు కనిపిస్తున్నాడు. నీటిలోకి బాలకుడు ఎక్కడి నుంచి వస్తాడు? ఓ భగవంతుడా! చూడండి చూడండి, ఆ పిల్లాడు నీటిలో మునిగిపోతాడు. భగవంతుడా, ఈ పిల్లవాడు ఎవరో తెలియదు. ఇప్పుడు మేము ఈ పిల్లవాడిని ఇంటికి తీసుకువెళ్తే నగరంలోని ప్రజలు ఎవరో పిల్లవాడిని దొంగలించి తెచ్చారు అంటారు. తామర పుష్పంపై మాకు దొరికాడని చెప్తే అసలు ఎవ్వరూ నమ్మరు. ఈ బాలకుడిని కూడా లాక్కుని మమ్మల్ని తన్ని నగరం నుంచి వెళ్ళగొడతారు. ఇప్పుడు మాకు హిందువులతో సంబంధాలు లేవు. ఇంకా ముసల్మానుల విషయంలో మాకింకా ఏమీ తెలియదు. నీమా, ఈ బాలుడిని ఇక్కడే వదిలేద్దాం. అదే మనకి మంచిది. ఒకవేళ ఈ బాలకుడిని తీసుకుని నగరంలోకి వెళితే మన పట్ల ఎంతో చెడు జరుగుతుంది. మనల్ని ఎవ్వరూ నమ్మరు. నీరు నీమాకి మొత్తం పరిస్థితి వివరింపచేస్తాడు. దాని తరువాత నీమా అంటుంది, ఈ బాలకుడు నన్ను ఏం మాయ చేశాడో తెలీదు గాని ఈ పిల్లాన్ని వదులుకోవటం ఇప్పుడు నా వల్ల కాదు. ఎందుకంటే ఈ బాలకుడు నాలో ఎటువంటి ఆకర్షణ కలిగించాడంటే ఇప్పుడు ఈ బాలకునికి నేనస్సలు దూరంగా ఉండలేను. నేను చనిపోతాను గాని ఈ బాలుణ్ణి వదిలిపెట్టలేను. నీమా, నువ్వు చాలా మొండిదానివయ్యావు. నేను ఈ రోజు వరకు నీతో కోపంగా కూడా మాట్లాడలేదు. ఎందుకంటే అసలే నువ్వు సంతానం లేక బాధపడుతున్నావని నాకు తెలుసు. కానీ నువ్వు నా ప్రేమని ఏమాత్రం అలుసుగా తీసుకోవద్దు. చూడండి, మీరెన్నైనా చెప్పండి, నేను ఈ బాలకుణ్ణి మాత్రం వదిలిపెట్టలేను. నీరు ఎంతగా నచ్చ చెప్పినప్పటికీ నీమా ఒప్పుకోదు. అప్పుడు నీరు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ మొట్టమొదటిసారిగా నీమాపై చెయ్యెత్తాడు. ఇంకా అన్నాడు, ఈ బాలుడిని ఇక్కడే వదిలే, లేదంటే చెంప పగలు కొడతాను. నీరు, నేను నీకోసమే వచ్చాను. నన్ను ఇంటికి తీసుకువెళ్ళు. నీకెటువంటి హాని జరగదు. ఏంటిది? బాలకుడు మాట్లాడుతున్నాడు. తప్పకుండా ఈ బాలకుడు భూతమో ప్రేతమో లేక ఎవరో సిద్ధపురుషుడై ఉంటాడు. ఓ శంకర భగవానుడా, నువ్వే కాపాడాలి. ఇలా ఆలోచించి నీరు పిల్లాడిని మౌనంగా ఇంటికి తీసుకువెళ్తాడు. పరమేశ్వరుని శరీరం ఎంతో సుందరంగా ఉంది. కళ్ళు తామర పువ్వుల్లా ఉన్నాయి. ఉంగరాల జుట్టు, పొడవైన చేతులు, వాటికి పొడవైన వేళ్ళు. శరీరం కాంతితో మెరిసిపోతుంది.
కాశీ మొత్తంలో ఇటువంటి అద్భుతమైన బాలుడు లేడు. నవజాత శిశురూపంలో ఉన్న కబీర్ గారిని చూసేందుకు కాశీనగరమంతా విల్లువెత్తింది. ఎవరా పిల్లాడిని చూసినా వారు ఆ పిల్లవాని ముఖంపై నుండి చూపు తిప్పుకునేందుకు మనసొప్పలేదు. శిశురూపంలోని పరమేశ్వరుని చూసి ఆత్మలు తమంతట తామే ఆకర్షింపబడ్డాయి. చూస్తూ చూస్తుండగానే స్త్రీ పురుషులంతా తండోపతండాలుగా మంగళగీతాలు పాడుతూ నీరు ఇంటికి పిల్లవాడిని చూసేందుకు రాసాగారు. కబీర్ పరమేశ్వరుని చూసి కొందరు ఈ బాలకుడు దేవుని అవతారము అంటారు, ఇంకొందరంటారు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే వచ్చారు అని, కొందరంటారు భగవానుడైన శివుడు తన కాశీనగరాన్ని కృతార్థం చేసేందుకు ఉత్పన్నమయ్యాడు అని. ఎవరికి వారు తాము అర్థం చేసుకున్న దాన్ని అనుసరించి చెబుతూ ఉన్నారు. ఇంకెవరో ఏదో అంటున్నారు. ఇవన్నీ విన్నటువంటి నీమ అప్రసన్నురాలవుతుంది. నా పిల్లవాడి విషయంలో ఎవరూ ఏమీ అనకండి. మీరెప్పుడైనా పిల్లాన్ని చూసారా లేదా? ఇలా గుంపులు గుంపులుగా నా పిల్లాన్ని చూసేందుకు వస్తున్నారు? నీమా, మేము ఎంతోమంది పిల్లల్ని చూశాం. మీ పిల్లవాడి లాంటి పిల్లవాడిని ఎక్కడా చూడలేదు. అందుకే మేము చూడ్డానికి వస్తున్నాం. హే శంకర్ భగవానుడా, నా పిల్లవానికి దిష్టి తగలకుండా రక్షించు. నీమ బాలకుని రూపంలో ఉన్న పరమేశ్వరునికి పాలు త్రాగించే ప్రయత్నం చేయగా పరమేశ్వరుడు నోటిని మూసుకున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నీరు నీమాలు బాలకుని చేత పాలు త్రాగించడంలో సఫలం కాలేకపోయారు. 25 రోజులు గడిచిపోయాయి. కాని బాలకుడు ఏమీ తినలేదు, త్రాగలేదు. తల్లిదండ్రులు చింతాక్రాంతులయ్యారు, పిల్లాడికి ఎవరిదో దిష్టి తగిలింది అని. కాని 25 రోజులు గడిచినప్పటికీ బాలకుని రూపంలోని పరమేశ్వరుని శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. అయితే నీమాకు ఒక భయం పట్టుకుంది. ఏమీ తినకుండా త్రాగకుండా ఈ బాలకుడు ఎలా జీవించగలడు? ఈ పిల్లాడు ఏ క్షణంలోనైనా మరణించవచ్చు. ఇలా ఆలోచిస్తూ ఒకరోజు నీమా ఎక్కిళ్లు పెట్టి ఏడుస్తూ ఎంతగానో వ్యాకులపడి శంకర భగవానుని అదే పనిగా ప్రార్థిస్తూ ఉంది. ఏంటంటే, హే శంకర్ భగవానుడా, నాకు ఈ బాలకుణ్ణి ఇవ్వకుండా ఉండుంటే నేను ఎలాగో ఏడుస్తూనో మొత్తుకుంటూనో జీవితాన్ని గడిపేదాన్ని. ఇప్పుడిచ్చావు కాబట్టి నా నుండి లాక్కోవద్దు. ఈ పిల్లాడు లేకుండా నేనుండలేను. ఈ బాలకుడు మరణిస్తే నేను ఈ బాలకుడితో పాటు మరణిస్తాను. అప్పుడు ఊయలలో పవళించిన పరమాత్ముడు ఎవరైతే అజేయుడు, అమరుడు, అవినాశి అయిన భగవాన్ శివుణ్ణి ప్రేరేపించి అంటారు. ఎందుకంటే ఆయనకైతే తెలుసు నేను మరణించను అని. కాని నా మీద చింత పెట్టుకుని ఏమి మరణిస్తుంది? ఎందుకు ఏడుస్తున్నావు పుత్రిక? నీ ఆందోళన ఏమిటో చెప్పు. ఓ మహాత్మా, మేము సంతానరహితులం. 25 రోజుల క్రితం ఈ శంకర భగవానుడు ఈ బాలకుణ్ణి మాకు ఇచ్చాడు. ఇప్పటి వరకు ఈ పిల్లాడు పాలు త్రాగలేదు. అన్ని ప్రయత్నములు చేసి మేము అలసిపోయాము. ఈ రోజు కూడా ఈ బాలకుడు ఎటువంటి ఆహారమూ తీసుకోలేదు. నేను ఇందుకోసమే ఏడుస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు బాలకుడు మరణిస్తాడు. అప్పుడు ఈ బాలకుడితో పాటు నేను ఆత్మహత్య చేసుకుంటాను. మీ పిల్లవాడిని నాకు చూపించండి. ఈ బాలకుడికి దీర్ఘ ఆయుష్షువు ఉంది. ఇతను మరణించువాడు కాదు. చూడు నీమా, ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. తామర పుష్పము వలె ముఖం వికసించింది. ఓ విప్రవర్య, తెచ్చిపెట్టుకున్న స్వాంతన నన్ను సంతోషపరచదు. బాలుడు పాలు తాగితేనే నేను ఊపిరి పీల్చుకుంటాను. ఓ శంకరా, మీరు ఈమెకు చెప్పండి, ఒక ఆవు దూడను తీసుకురమ్మని. మీరు ఆ ఆవు దూడ మీద ఆశీర్వాదభరిత చేతులు ఉంచాలి. ఇప్పుడు పాలిస్తుంది. నేను ఆ ఆవు దూడ పాలు మాత్రమే తాగుతాను. పుత్రిక, నీ భర్తను రమ్మను. నీరు ఒక ఆవు దూడను తీసుకురా. దాంతోపాటు కుమ్మరి ఇంటి నుంచి ఒక కుండను కూడా తీసుకునిరా. ఆ దూడ పాలు ఇస్తుంది. ఆ పాలను ఈ బాలకుడు త్రాగుతాడు. నీరు కొంత సమయం తరువాత ఒక ఆవు దూడను, కుండను తీసుకొస్తాడు. దాని తరువాత కబీర్ పరమేశ్వరుని ఆదేశానుసారం బ్రాహ్మణ రూపంలో ఉన్న శివుడు ఆ ఆవు దూడ మీద తన ఆశీర్వాదభరితమైన చేతినుంచాడు. వెంటనే ఆ ఆవు దూడ పొదుగు పెద్దదిగా అయింది. ఆ పొదుగు నుండి పాలధారలు ప్రవహించాయి.
నీమా ముందుగానే దాని పొదుగు కింద ఒక పాత్రను ఉంచింది. ఆ పాత్ర పాలతో నిండగానే పొదుగు నుండి పాలు రావడం ఆగిపోయింది. తరువాత ఆ పాలను శిశురూపధారణతో ఉన్న కబీర్ పరమేశ్వరుడు త్రాగారు. నీరు మరియు నీమా బ్రాహ్మణ రూపంలో ఉన్న శివభగవానుని చరణాలపై మోకరిల్లారు. తదనంతరం బ్రాహ్మణ రూపంలో ఉన్న శివుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. నీరు మరియు నీమా ఇంతకుముందు బ్రాహ్మణుడు బ్రాహ్మణి. అయితే ఆశ కొద్ది బ్రాహ్మణ జనం బాలకుని రూపంలో ఉన్న పరమేశ్వరునికి పేరు పెట్టేందుకు నీరు ఇంటికి వస్తారు. కాని ముస్లిములు ఒత్తిడి చేయడంతో హిందువులు మిన్నకుండిపోయారు. కాజీలు అన్నారు, ఇప్పుడు వీళ్ళు ముసల్మాన్లు అయ్యారు, పిల్లవాని నామకరణం ముస్లిం సాంప్రదాయంలో చేస్తాము అని చెప్పి నామకరణం చేసే ఉద్దేశంలో ఖురాన్ షరీఫ్ను తెరుస్తారు. అందులో మొదటి పేజీలోని మొదటి పంక్తిలోని మొదటి పదం కబీర్ అని రాసి ఉండటం దొరుకుతుంది. కాజీలు ఆలోచించారు, కబీర్ అన్న పేరుకు అర్థం గొప్ప అవుతుంది. అయితే ఒక తక్కువ జాతి బాలకుని పేరు కబీర్ అని పెట్టడం సముచితంగా ఉండదు అని ఆలోచించి కాజీ మరోసారి ఖురాన్ షరీఫ్ని తెరిచి చూడగా 2 పేజీల మీద కబీర్ కబీర్ అన్న పదాలే రాసున్నాయి. ఆ తరువాత కాజీ ఖురాన్ షరీఫ్ మొత్తాన్ని తిరగేసిన అన్ని చోట్ల కబీర్ 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 అన్న పదమే లిఖించబడి ఉంది, వేరే పదమే లేదు. ఇతను మామూలు బాలకుడు కాదు. ఇతను తన మంత్రతంత్రాలతో ఖురాన్లో ఉన్న విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. హే కాశీ ప్రజలారా, నా పేరు కబీర్.